అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో వచ్చేసి పిల్లలకు 2వ తరగతి పిల్లలకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్. ఇవి సంక్రాంతి హాలిడేస్ 10 డేస్‌లలో లెర్నింగ్ లాస్ కాకుండా వాళ్ళకు సబ్జెక్ట్‌తో కొంచెం టచ్‌తో ఉండడం కోసం, ప్లస్ వాళ్ళలో క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడం కోసము ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఇవ్వడం జరిగింది. వివిధ రకాల వాహనాల చిత్రాలను సేకరించి అతికించడము, కాగితంలో కాకి బొమ్మను తయారు చేయమండము, పుల్లలతో విల్లు బాణము తయారు చేయమండం, అందమైన ముగ్గు వేసి రంగులు వేయమండము. నెక్స్ట్ కొన్ని ఒత్తులు ఇచ్చి ఒక్కొక్క ఒత్తుతో 6 పదాలు చొప్పున రాయమండము. ఇంకా కొన్ని కలర్స్ వేసి ఆ కలర్స్ కింద ఆ కలర్స్ను ఐడెంటిఫై చేస్తూ వాటి పేర్లు రాయమనడము. నెక్స్ట్ వచ్చేసి వివిధ పండగల చిత్రాలను అతికించి వాటి పేరు, అవి ఏ నెలలో జరుపుకుంటాయో కింద మెన్షన్ చేయమని చెప్పాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బర్త్డేకి సంబంధించి రవీస్ బర్త్డే పాఠానికి సంబంధించి గ్రీటింగ్ కార్డు ప్లస్ పుట్టినరోజు టోపీని తయారు చేయమని చెప్పడము. ఇంకొకటి వచ్చేసి వివిధ వృత్తుల వాళ్ళ చిత్రాలను సేకరించి వాటిని అతికించి వాటి కింద పేర్లు రాయమన్నాం. ఇవి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్స్. సో ఇవే కాకుండా ఇంకా కొన్ని వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి కలర్స్, అంటే ఒక చిత్రం ఇచ్చేసి దానికి కలర్స్ కొట్టినారు ఆల్రెడీ. దాని పక్కన ఒక ఎంటీ చిత్రం ఇచ్చి ఆ కలర్స్ని చూస్తూ ఈ కలర్స్ని వేయమండము. ఇంకొకటి వచ్చేసి ఒక బొమ్మను ఆల్రెడీ ఇచ్చేసాము, అలాగే బొమ్మను గీసి రంగులు వేయమండము. ఇంకా మ్యాథ్స్కి సంబంధించి చతుర్విధ ప్రక్రియలకు సంబంధించినటువంటి యాక్టివిటీ షీట్స్ కూడా ఇచ్చాము. ప్లస్ ఈ మన స్కూల్స్లలో కొంచెం పిల్లలకు సేకరించడం కష్టం కాబట్టి వీలైనంత వరకు పాత టెక్స్ట్ బుక్స్ లేదా న్యూస్ పేపర్లను చూడమన్నాము. అవి కాకుండా కొన్ని ప్రింటెడ్ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన నెక్స్ట్ సంక్రాంతి సెలవుల తర్వాత వాళ్ళ వర్క్ ఎలా ఉందో మళ్ళీ ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఇవన్నీ కూడా వాళ్ళకు అదనంగా ఇచ్చినటువంటి వర్క్ షీట్స్. సో కొంచెం ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఇన్నోవేటివ్గా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుందని చెప్పి ఇలా ఇవ్వడం జరిగింది. సో ఇవి ఆకులతో నమూనాలు ఇచ్చి అదేవిధంగా ఆకులను అంటిమని చెప్పాము. నెక్స్ట్ ఇంగ్లీష్లో వచ్చేసి దిస్, దట్, దీజు, దోజు, ఏ, యాన్ వాటిని యూజెస్ చేయడం కోసం ఇవి వర్క్షీట్స్ కూడా ఇవ్వడం జరిగింది.